నమస్తే వెల్కమ్ టు సర్కార్ టీవీ నేను మీ మధు ఏపీలో కూటమి ప్రభుత్వం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై సుగాలి ప్రీతి తల్లి పార్వతి ఆగ్రహం వ్యక్తం చేశారు. గిరిజనులు అంటే ఓటుకు మాత్రమే పనికొస్తారా? అలాగే లోకేష్ రెడ్ బుక్ లో సుగాలి ప్రీతి హంతకుల పేర్లు ఉన్నాయా అని అడిగారు. అయితే పవన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గుర్తున్న పేరు అధికారం వచ్చాక ఎందుకు గుర్తుకు రావడం లేదని సూటిగా ప్రశ్నించారు సుగాలి ప్రీతి తల్లి. సుగాలి ప్రీతికి నమ్మక ద్రోహం పేరుతో విజయవాడలో సుగాలి పార్వతి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో సుగాలి పార్వతి మాట్లాడుతూ నా కూతుర్ని అతి కిరాతకంగా అత్యాచారం చేసి హత్య చేశారు. 8 సంవత్సరాలుగా న్యాయం కోసం పోరాటం చేస్తూనే ఉన్నాను. న్యాయం చేస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ కేసును పవన్ కళ్యాణ్ గాలికి వదిలేశారు. మొదటి సంతకం సుగాలి ప్రీతి ఫైల్ పైనే అని అన్నారు. ప్రభుత్వం వచ్చి 14 నెలలైనా ఒక్క మాట కూడా మాట్లాడలేదని వాపోయారు పార్వతి. అసెంబ్లీ సమావేశాల్లో నా కూతురు కేసుపై చర్చించాలి, కేంద్రంపై ఒత్తిడి తీసుకొని వచ్చి సిబిఐ విచారణ జరపాలి. సేనతో సేనాని అంటున్నారు, నా కూతురికి మాత్రం న్యాయం చేయలేకపోతున్నారు. రాష్ట్ర హోంశాఖ మంత్రి అనితకు శ్రీకాంత్ పెరవలిపై ఉన్న దృష్టి నా కూతురు విషయంలో లేదని వాపోయారు. ఎమ్మెల్సీ అనంత విషయంలో ఉన్న ఆతృత నా కూతురు విషయంలో లేదు. గిరిజనులు అంటే ఓటుకు మాత్రమే పనికొస్తారా? ఎందుకు ఇప్పటి వరకు న్యాయం చేయలేకపోయారని మంత్రి అనితను అడుగుతున్నారు సుగాలి ప్రీతి తల్లి పార్వతి. ఇక గవర్నర్ అపాయింట్మెంట్ తీసుకొని నాకు జరిగిన అన్యాయాన్ని తెలియజేస్తాను. సుగాలి ప్రీతికి జరిగిన అన్యాయంపై డిజిటల్ క్యాంపెయిన్ చేస్తాను. నిరాహార దీక్షకు కూడా పూనుకుంటాం. ఎన్ని సంవత్సరాలు అవిటితనంతో పోరాటం చేస్తుంటే ప్రభుత్వం స్పందించదా? లోకేష్ రెడ్ బుక్ లో సుగాలి ప్రీతి హంతకుల పేర్లు ఉన్నాయా? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గుర్తున్న పేరు అధికారంలోకి వచ్చాక ఎందుకు గుర్తుకు లేదు? జనసేన రాష్ట్ర కార్యాలయం వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేపడతామని ఆమె వ్యాఖ్యానించడం జరిగింది.